అందరికీ రెండవ కార్తీక సోమవారపు శుభాకాంక్షలు అండి. కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించాలి. అలాగే ఉసిరికాయని ఆహారంగా మనం తీసుకోవాలంటారండి, చాలా మంచిది. అలాంటి ఉసిరికాయతో నేను ఈరోజు మంచిగా బ్రేక్ఫాస్ట్కి పులిహోర చేస్తున్నానండి, మీకు కూడా చూపిస్తారండి. ఉసిరికాయలు తీసుకోండి, ఇలాగ కట్ చేసి మిక్సీ పట్టుకోండి. ఉడికించిన అన్నం అండి. ఉసిరికాయ కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ నిమ్మరసం, కరివేపాకు, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు. ప్రాసెస్ చూపిస్తారండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలను వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసేసుకోండి. కరివేపాకు వేసుకోండి. అన్నీ ఫ్రై అయిపోయాయండి. ఈ టైంలో ఉసిరికాయ పేస్ట్ని యాడ్ చేయండి. 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించండి. ఉసిరికాయ పేస్ట్ మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేద్దామండి. కార్తీక మాసంలో ఉసిరికాయ తినడం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇందులో ఉండే సి విటమిన్ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఉడికించిన రైస్ని యాడ్ చేసి కలిపేసుకోండి. అండి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసేయండి. ఎమ్మీ అండ్ టేస్టీ ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. నేను దేవుడికి నివేదన చేసి టేస్ట్ చేశానండి. చాలా 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 బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.